నమస్తే కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 20వ మండల మహాసభ రావణపల్లి గ్రామంలో ఘనంగా జరిగింది. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం రావణపల్లిలో సిపిఐ పార్టీ 20వ మండల మహాసభ ఎంతో ఘనంగా జరిగింది. కొయ్యూరు మండలం పార్టీ కార్యదర్శి ఇరువాడ దేవుడు అధ్యక్షతన మరియు ఆధ్వర్యంలో ముందుగా సిపిఐ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి పార్టీ నినాదాలతో రావణపల్లి గ్రామం మారుమ్రోగింది. చాలా రోజుల తర్వాత సిపిఐ పార్టీ జిందాబాద్ జిందాబాద్ అంటూ పార్టీ పూర్వవైభవం తలపించేలా కార్యకర్తలు వందల కొద్దీ మండల మహాసభకు తరలివచ్చారు. పార్టీని ఉద్దేశించి అతిథులు నాయకులు చాలా గొప్పగా చెప్పారు. పూర్వం పార్టీలో పనిచేసి మరణించిన కార్యకర్తల కుటుంబాలకు సన్మానం చేశారు. నానాజీ ఆటో ఫోన్ చేయి. కొయ్యూరు మండలం రావణపల్లి పంచాయతీలో 20వ మహాసభ సందర్భంగా జెండా ఆవిష్కరణ సీనియర్ కామ్రేడ్ మరి కుడుముల రాజు గారు ఆవిష్కరించినట్లుగా కోరుతున్నాం. जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई भारत कम्युनिस्ट पार्टी भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद सीपीआई పోరాడుతూ ప్రజా సమస్యలపైన जिंदाबाद सीपीआई కామ్రేడ్స్ అందరం కూడా మరి కూర్చుంటారు. అందరం ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వేదికపై ఈ యొక్క మహాసభ విజేసిన ప్రజానికానికి అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సభాధ్యక్షులు సమావేశానికి మర్చిపోకుండా మనం సర్పంచ్ అని, ఎంపీటీసీ అని, ఒక ఎమ్మెల్యే అని మనం ఒక వార్డు నెంబర్ ఉన్న 100 మందికి అడిగే శక్తి యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీకే ఉంది. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఈవేళ ఎన్నో రకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏం చెప్పింది, మనకి ఉచిత బియ్యం ఇస్తున్నది కదా అంటున్నారు. ఉచిత బియ్యం ఎక్కడ 10 సంవత్సరాలు రాష్ట్ర గవర్నమెంట్ కాదు, కేంద్ర గవర్నమెంట్ పెట్టింది. మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇచ్చేది బియ్యం. ఎవరైనా అడుగుతాం రండి, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచిత బియ్యం ఇవ్వాలి. మన కమ్యూనిస్ట్ పరిపాలనలో ఇచ్చారు. ఆ బియ్యం ఈ బియ్యం 2 రకాలు వచ్చాయి. ఇప్పుడు మనం అడుగుతాం రండి అంటే ఏ ఒకటి ఇచ్చినారు కదా, చాలా మనోళ్ళు అలా కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 10 సంవత్సరాలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి కూలి ఎంత, రేట్ ఎంత, ఏం చేద్దామని మాట్లాడేవాళ్ళం. ఈ రోజు మన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. గుర్తు పెట్టుకోండి, మనం అడగకుంటే అమ్మాయినప్పుడు పెట్టదు. మనం ఖచ్చితంగా అడగాలి. అడిగితేనే మనకు అవకాశాలు ఉంటాయి. ముందుకి ఈ వేళ వాడు గుర్తు పెట్టుకోండి. అరకువేలు నుంచి రాజమండ్రికి మనం ఎక్కడ బ్రేక్ అయ్యే అవసరం లేదు. 2 సంవత్సరాల క్రితం 24, 25 అంతకుముందు నేను సెక్రటరీ ఉన్నా. బిల్లులు పేమెంట్లు ఆగిపోయిన పరిస్థితుల్లో మేము అనేక పోరాటాలు చేసి, అలాగే గత 3.5 సంవత్సరాల్లో టీడీపీ గవర్నమెంట్లో బాత్రూములు ప్రతి ఒక్కరికి ఇచ్చింది. దాంట్లో కూడా మన ప్రాంతంలో కొంత కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో కొంతమంది మండల అధికారులే కుమ్మక్కై అది బయటకు వస్తుందని పొక్కుతుందని చాలామంది కూడా ఈరోజు ఆ తినేసిన బాత్రూమ్ డబ్బులు చాలామంది మరి చనిపోయినట్టు వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు మన మండలంలో. అది చాలామంది ఇక్కడ మన తెలియని మన ప్రాంతంలో మరి ఎవరైతే బాత్రూమ్ కట్టుకున్నా ప్రతి బాత్రూమ్కి 18,000 ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా బాత్రూమ్ డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు కూడా కొంతమంది మండల అధికారులు మరి అటు ఎంపీపీ
మరి ఇటు మరి పరిపాలనా అధికారులు కూడా కుమ్మాయికాయి బాత్రూమ్ డబ్బులు పేమెంట్ కూడా అవ్వకుండానే మార్చేసుకున్నారు. ఎలా మార్చేసుకున్నారు అంటే చెక్ పవరు మండల అధ్యక్షుడు పరిపాలన ఎండో గారు ఉంటారు. ఎవరికైనా బాత్రూమ్ కట్టుకుంటే వాళ్ళు అకౌంట్లకు వేస్తారు ఇండివిజువల్గా, అందుకని మన నుంచి మన అకౌంట్లు తీసుకుంటారు. కానీ అలాగా అక్కడ జరగలేదు. టోటల్గా మనం వచ్చిన బాత్రూంలో కూడా స్కాన్ జరిగింది రావలేదు. అన్ని మనం ఎర్ర జెండాతో ఎర్ర జెండాలు పట్టుకొని దాన్ని చేసాం. అప్పుడు తర్వాత అందరూ కూడా బాత్రూమ్ పేమెంట్ అయ్యి ఈరోజు అడిగితే కానీ పెట్టదు, రోడ్ ఎక్కితే కానీ సమస్య పరిష్కారం కాదు. ఒకసారి గమనించండి. ఇప్పుడు పెద్దలు చెప్పారు మనకు, ఏమన్నారు, పోరాడితే సంఖ్యలు బానిసలే, మనకి పోరాడితే మనకి సంఖ్యలు ఎత్త తప్పగానే మన పీకెలు తీశారు. కానీ మన అందరం కూడా ప్రజా సంస్థలకు పోరాడదాము. మరి మేము చాలా ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న ఈ మా 4 పంచాయతీ సంబంధించిన ప్రజానికానికి తెలియజేస్తున్నాము. అలాగే మండలం నుంచి కూడా తెలియజేసిన ఏంటంటే మాకు ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా కుటుంబము బంధుత్వము ఆప్యాయత కలిగిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ మీరు చేసిన మరి